నమస్తే, నేను మీ అవర్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కి స్వాగతం. మంగళగిరి రోటరీ క్లబ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని విజయవంతంగా ముగిస్తోంది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు ఛాలెంజ్గా తీసుకున్న మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేశారనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రేవంత్ గారు. నమస్తే సార్, మీరు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని మీరు ఎలా టేకప్ చేశారండి? మేము అంటే అంతకుముందు ఒక LN4 ప్రాజెక్ట్ హ్యాండ్ ప్రాజెక్ట్ చేసామండి. హ్యాండ్ ప్రాజెక్ట్ ఏంటంటే బిలో ఎల్బో వరకే ఇచ్చాము ఆ రోజు. అప్పటికి ఏంటంటే చాలా మంది ఎబో ఎల్బో షోల్డర్ లేని వాళ్ళు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి మనకి కాల్ సెంటర్. సో దాని గురించి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తే వాళ్ళ ప్రతినిధులే ఇలాగ జర్మనీ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వాళ్ళు చేస్తారని తెలిసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం మోహన్ గారి ద్వారా. అదే LN4 వరకు ఇండియా సౌత్ ఏషియా వాళ్ళు చీఫ్ అండి ఆయన. వారి ద్వారా రీచ్ అయిన తర్వాత వీళ్ళు కాంటాక్ట్ మనకి ఇచ్చారు. హ్యాండ్స్ అవన్నీ మనకి వీళ్ళు చాలా బాగా చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉండడంతో మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 3 months నుంచి మనం కాల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాల్ సెంటర్ మనం సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యి బెనిఫిషియరీస్ మెసేజ్ చేసుకోవడం జరిగింది. మెసేజ్ చేసి లాస్ట్ 3-4 days లో వాళ్ళకి ఏంటంటే స్లాట్స్ రోజుకి ఇంతమంది అంటే రోజుకి 30 మంది నుంచి 40 మంది హైయెస్ట్ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి వారి చేతికి కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ కస్టమైజ్ చేయడం వల్ల ఏంటంటే అంటే ఒక్క చేతి చేసే వాళ్ళకే గంటన్నర పడుతుందండి. ఈ పైన అయితే 2 గంటలు పట్టచ్చు. 2 hands కూడా ఇస్తున్నాం, అయితే 4 గంటల దాకా పడుతుంది ఒక్క మనిషి. ఈ కస్టమైజేషన్ ద్వారాగా చేయడానికి ఎక్కువగా మందికి మనం సర్వ్ చేయలేకపోతున్నాం. సో 1 week ప్రాజెక్ట్ అంటే యావరేజ్ 40 చేస్తున్నాం మనం. ఈవినింగ్ 8 వరకు స్టార్ట్ చేసుకొని సో 250 hands వరకు మనం ఫుల్ స్టాండర్డ్ లో ఇవ్వగలుగుతున్నాం. అది ఈ ప్రాజెక్ట్ 1 week పెట్టుకున్నారు కదండి, ఇంత భారీ ప్రాజెక్ట్ ని ఎలా ప్లాన్ చేసుకున్నారండి? అంటే ఎలా ప్లాన్ అంటే అండి, ఇది చాలా ఆర్గనైజ్డ్ గా మనం ప్లాన్ చేయాలి. ఎందుకంటే మా క్లబ్ కున్న ఎసర్ట్ ఏంటంటే మనం చాలా బాగా చేస్తామండి. మా క్లబ్ లో మా టీం గారు కానీ అందరూ చాలా ఆర్గనైజ్డ్ ఉంటారు. దీనికి ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా దీని ప్రాసెస్ కి మన అనిల్ గారు, చారిటీ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ చాలా హెల్ప్ చేస్తారండి. దాని ద్వారా ఏంటంటే చాలా స్మూత్ సెయిలింగ్ అయింది ప్రాజెక్ట్. అసలు మా రొటేరియన్స్ కి ఏంటంటే ఇంత పని ఉంటుందా అని చాలా మందికి తెలియలేనంత బాగా ఆర్గనైజ్ గా జరిగింది. అండ్ వీళ్ళు ఎక్కడైతే 7 members అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చారో ఫిట్టింగ్ కి, మేనేజ్మెంట్ కి, వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా అంటే మనం అసలు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు ఆ సేమ్ ఫ్రెష్నెస్ తో పనిచేస్తున్నారు. అంటే మనం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలని అంటే వాళ్ళకి అంటే ఇబ్బంది చాలా హ్యాపీ. 8 o'clock కూడా ఇంకెవరు ఒక్కరు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఫిట్ చేసి కౌన్సిలింగ్ కూడా అరగంట చేసి పంపిస్తారు. ఏ రోజు ఆ రోజు పూర్తి చేసుకొని కానీ టీము అవట్లేదు అంతే. ఈ ప్రాజెక్టులో ఏమన్నా క్రిటికల్ కేసెస్ ఏమన్నా అబ్జర్వ్ చేశారండి? క్రిటికల్ కేసులు అంటే కొన్ని కేసెస్ అండి 2 hands తో పాటు కొంతమందికి కరెంట్ షాక్ వల్ల ఒక లింప్ కూడా లేని వాళ్ళకు కూడానండి కుదిరితే అతను ఎక్స్క్లూజివ్ గా క్రిస్ గెల్లీ ఆయన హెడ్ అండి, ఆయన చీఫ్. 2 చేతులు ఉపయోగపడతాయి అనుకుంటే 2 చేతులు ఇస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే 2 చేతులు ఇచ్చిన తర్వాత మూవ్మెంట్ కావాలి కాబట్టి స్కెచెస్ అంటే ఇట్లా నడుచుకునే కర్రలు కూడా ఒక ఇద్దరికి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి స్పాన్సర్స్ ద్వారా. ఇలాగ ఏదైనా కానీ వాళ్ళకి మాక్సిమం యూటిలైజేషన్ చేయాలనే మన సంకల్పం. దాంట్లో చాలా వెల్ ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ కూడా ఒక గంట పైన జరుగుతుంది ఒక్కొక్కరికి. వాళ్ళు కూడా చాలా వాళ్ళ కళ్ళల్లో వెళ్ళేటప్పుడు ఆ ట్రైనింగ్ టైంలో ఒక మగ్గు, ఒక హ్యాండ్ ఇలాగ తీసుకుని వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తే మనకి ఇలాంటి ప్రాజెక్ట్ కి మన రొటేరియన్స్ కానీ మా క్లబ్ వాళ్ళు పడిన శ్రమ కూడా మర్చిపోతారండి. అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బెనిఫిషియరీ. ఈ బెనిఫిషియర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారండి? అవునండి, మన బెనిఫిషియరీస్ చాలా సూపర్ గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. అంటే ఎంత సూపర్ అంటేనండి అంటే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ తెలిసిపోతుంది. ఒక బెనిఫిషియరీ అయితే ఆయన చేయి పెట్టించుకొని హ్యాపీనెస్ కి అంటే అందరూ చాలా పావర్టీ లైన్ నియర్ బై పీపుల్ అండి. చెయ్యి ఆయన ఆనందం తట్టుకోలేక వారితో వచ్చిన ఆయన ఒక 10,000 డొనేట్ చేశారండి. అంటే మనం వాళ్ళు ఎంత సాటిస్ఫైర్ అని చెప్పడానికి ఏంటంటే అదొక ఎగ్జాంపుల్. ఈ ప్రాజెక్టు వారం రోజులుగా జరుగుతుంది కదండి. నగరంలోని చాలా మంది ప్రముఖులు వాళ్ళు కూడా విచ్చేసి ఇక్కడ జరుగుతున్న పనితీరుని పరిశీలించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలా వచ్చిన వాళ్ళు ఏమన్నా
ఆర్థిక పరమైన సహకారం ఏమైనా అందిస్తున్నారండి? అవునండి, అంటే మనకి ఆర్థిక పరంగా కూడా మనమైతే ఎవరిని మా క్లబ్ లో కూడా ప్రత్యేకంగా అడగలేదండి. ఇలా ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని మనం మా క్లబ్ నుంచి 15 to 20 lakhs ఎస్టిమేషన్ అవుతుందండి. ఎవరికాళ్ళు వాలంటీర్ గా ఇలా ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చి ప్రతినిధులు మీలాగా సోషల్ మీడియాలో తెలుసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు చాలా వరకు ఉత్తేజాలతో వెళ్ళట్లేదండి. వాళ్ళకి తోచిన ఎంతో కొంత స్పాన్సర్షిప్. ఇవాళ కూడా పొద్దున మన మంగళగిరి టైమ్స్ కూడా ఒక ఆవిడ యుఎస్ నుంచి చూసి ఒక 10,000 వాళ్ళ రిలేటివ్స్ ద్వారా పంపించారు. అలాగా మంచి ఫండింగ్ కూడా మనకి బాగా జరుగుతుందండి. అంటే ఏదంటే సర్వీస్ ప్రాజెక్ట్ బాగుండడం వల్ల, ప్రాజెక్ట్ పొటెన్షియాలిటీ వల్ల మనకి జనాల నుంచి కూడా స్పందన చాలా బాగుందండి. ఈ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ యాక్టివ్ గా బాగా పనిచేసిన టీము వాళ్ళందరికీ ఏం చెప్తారండి మీరు? అంటే మా టీం అనేది చాలా ఎక్సెప్షనల్ అండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా ఎవరి రోల్స్ వాళ్ళు, మన మెంటర్స్ కానీ హెడ్స్ కానీ రోజుకి ఒక 25 members కి 30 members కి మెంటర్ టీం ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి ఈ రోజు రండి, ఈ టైంకి రండి అసైన్ చేయడం కానీ, మా కోర్ టీం చీఫ్ ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ గారు కానీ, నేను సెక్రటరీ శ్రీన్ గారు, సర్వీస్ ప్రాజెక్ట్ అన్న గారు కానీ, వీరైతే యాక్చువల్గా సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు దీనికోసం ఎక్స్క్లూజివ్. అంటే ఒక లిస్ట్ ఏ టైంలో ఎవరు రావాలి ఏంటంటే ఒక చాట్ బోర్డ్ లాగా తయారు. అంటే అందరి శ్రమ ఎవరికి తగ్గ వాళ్ళు ఫుల్ టైం హెల్ప్ చేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళు అవునండి శ్రమించారు. చాలా సంతోషం అండి. మంగళగిరి రోటరీ క్లబ్ వారు భారతదేశంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది నిజంగా మంగళగిరి వాసిగా నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సర్వీస్ మోటివ్ ప్రాజెక్టులు మంగళగిరి రోటరీ క్లబ్ నుంచి మేము ఊహించవచ్చండి. తప్పకుండా జరుగుతుంది. అంటే ఇది ఇట్లానే కాదండి, ఇంతకన్నా గొప్ప ప్రాజెక్టులే జరుగుతాయి. అంటే ఎట్లా జరుగుతాయి అనేది మనం అంటే LN4 చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తామని మేము కూడా అనుకోలేదు ఇంత గొప్పది. అంటే నెక్స్ట్ స్టెప్ ఏదైనా కానీ ఇంకా బెటర్ గానే ఉంటుందండి. ఇంకా ఎట్లా చేద్దాం ఏంటని అనుకోలేదు, కానీ ఏం చేసినా లోకల్ పీపుల్ కి మంచి సర్వీస్ ఓరియంటెడ్ గా చాలా హెల్ప్ఫుల్ అండ్ నీడీస్ కి వాళ్ళకి మంచి బెనిఫిట్ జరిగే విధంగా ఏ ప్రాజెక్ట్ అయినా చేస్తాం. ఈ మంగళగిరి రోటరీ క్లబ్ అంటే రోటరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా 7 అంశాల మీద ఫోకస్ పెట్టిందండి. మీరు ఇంచుమించుగా అన్ని అంశాలను కూడా మంగళగిరి రోటరీ క్లబ్ గత 4 ఏళ్లలో ఫోకస్ పెట్టింది. ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులు నిర్వహించారు. ఈ టోటల్ గా మీరు దీన్ని ఎలా చూస్తారండి? అంటే ఈ 7 aspects లో 1 year లో చాలా వరకు ట్రై చేసామండి. మా మా క్లబ్ చాలా యంగ్ అండి. అంటే రోటరీ క్లబ్స్ లోనే 4 years క్లబ్ అంటే చాలా చిన్న క్లబ్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీనిలోనే మనం ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రోటరీ 7 areas ఆఫ్ ఫోకస్ టచ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళకు కూడా వాళ్ళకి సొంత ప్లాన్స్ ఉన్నాయండి. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, సొసైటీకి ఏం చేయాలి, నేచర్కి ఏం చేయాలి, చిల్డ్రన్కి, ఎడ్యుకేషన్కి, శానిటేషన్కి, అలాగా ప్రతిదానికి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇక మీద ఏంటంటే చాలా ఇంకా మంచి ప్రాజెక్ట్స్, అంటే ఇది మంచి అలా అని కాదు, ఇంకా బెటర్. ఎప్పటికప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చేసే ప్రాజెక్ట్ టాప్ ప్రాజెక్ట్ ఉండే ఇంటెన్షన్ తో మేము ప్రాజెక్ట్స్ లో ముందుకెళ్తాం. చాలా ధన్యవాదాలండి. సార్ శ్రీనివాస్ గారు, మీరు రోటరీ క్లబ్ కి కార్యదర్శిగా ఉన్నారు. మీరు ఈ ప్రాజెక్టు మొత్తం వారం రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ఎలా ఉందండి ఫీలింగ్ ఈ ప్రాజెక్టు? ఈ ఫోన్ కాల్స్ చేసేటప్పుడు కొన్ని నేను కూడా చేయటం జరిగిందండి. ఫస్ట్ మంగళకరం ప్రాజెక్టు డిసెంబర్లో చేసామండి. ఆ డిసెంబర్లో చేసినప్పుడు LN4 ఈ మోచేయి కింద 4 అంగుళాలు మాత్రమే ఉన్న చేతులు చేసాము. తర్వాత అప్పుడు మాకు తెలిసిందంటే ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మోచేయి పైన భుజం దాకా కట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని తెలిసిందండి. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని మాకు అప్పుడే అనిపించినప్పుడు దీనికి ఈ LN4 అంబాసిడర్ మోహన్ గారిని, మన అనిల్ గారు అండ్ టీం అందరం సంప్రదించగా వాళ్ళు ఈ గత 3 నెలల కిందట ప్రాజెక్ట్ హ్యాండ్స్ అనే వాళ్ళతో, జర్మనీ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ వచ్చేటట్టు చేశారండి. దాని స్ఫూర్తి మాకు అక్కడ వచ్చిందండి. మంగళకరం ప్రాజెక్ట్ అప్పుడు ఆ స్ఫూర్తి వచ్చింది. ఎట్టయినా సరే మోచేయి పైన కట్ అయిన వాళ్ళకి చెయ్యాలనేది అప్పుడు అనిపించింది సార్ మాకు. ఇప్పుడు ఈ వారం రోజులు గడిచిపోతుంది, కొద్దిసేపట్లో శిబిరం కూడా ముగిపోతుంది. సార్ టోటల్ గా మీ టీం ఎలా ఎఫర్ట్ పెట్టిందండి దీని మీద? టోటల్ టీం అంటే మన రోటరీ సభ్యులందరూ ఏదో ఒక రకంగా ఇప్పుడు డైలీ మనకి ప్లాన్ ప్రకారంగా ఎవరు ఏ రోజు మెంటర్స్ పిలిపియాలి ఎవరు అనేది మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా చేసామండి.
ఆ ప్లాన్ ప్రకారంగా మన రోటరీ సభ్యులందరూ చాలా బాగా కష్టపడ్డారు. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా కానీ శ్రమగా కానీ అందరూ చాలా ఎఫెక్ట్ పెట్టారండి. అంటే మీరు ఈ గత 3 నెలలుగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో పడిన శ్రమ ఫలించిందని భావిస్తున్నారా? ఈ ప్రాజెక్టు మేము పడిన దానికంటేనండి అనిల్ చక్రవర్తి గారు ఈ ప్రాజెక్టు ఫస్ట్ బిగినింగ్ లో అసలు ఈ ప్రాజెక్ట్ పలానా డేట్కి బిగిన్ అవుతా లేదా అనే డౌట్ కూడా వచ్చిందండి. మీరైతే ఏదైతే చేస్తున్నారో హ్యాండ్స్ అవన్నీ గూడ్స్ మొత్తం ఎయిర్పోర్ట్ లో స్ట్రక్ అయినాయండి. అది డ్రగ్స్ ఏదో ఉండే నెలకి వాళ్ళకి ఒక వారం రోజుల పాటు నిద్రపోకుండా అనిల్ చక్రవర్తి గారు శ్రమించి వాళ్ళని ఎవరినైతే సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించి ఈ ప్రాజెక్ట్ ఆ టయానికి వచ్చేటట్టు చూశారండి. ఆ సమయంలో ఆయన ఫేస్ చూసినా కానీ మాకే భయం వేసింది సార్. అంత టెన్షన్ గా ఉంటాం కానీ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ కారకుల్లో మా అనిల్ చక్రవర్తి. ఇప్పుడు విజయవంతంగా 7 రోజులు ఈ ప్రాజెక్ట్ అమలు తీరు కానీ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. మీరు పడిన శ్రమకి తగిన ఫలితం అంటే ఈ ఇబ్బందులు అన్ని కూడా అధిగమించి ఈ సంతోషంలో మీరు మీ రోటరీ క్లబ్ తరఫున ఏం చెప్పగలుగుతున్నారు? మేము పడిన శ్రమ కన్నా కూడా వచ్చిన ఈ బెనిఫిషియర్స్ చూస్తే మాకు అసలు ఇంత సేవ చేసుకునే భాగ్యం కలగటం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అదృష్టంగానే భావిస్తున్నామండి. వాళ్ళది మీరే రోజు ఒక స్టోరీలో ప్రసరించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ. వాళ్ళని బాధలు కానీ కరెంటు షాక్లు ఎలా తగిలినాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ తెలుసుకున్న తర్వాత మాకు పడిన శ్రమ అనేది పెద్ద మాకు అనిపించలేదండి. ఇంక ముందు కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఇంకా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామండి. ధన్యవాదాలండి. ఈ ప్రాజెక్ట్ కి చైర్మన్ గా ఉన్న రొటేరియన్ అనిల్ చక్రవర్తి శ్రీను గారిని అడిగి వారి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మీరు చేయాలనే తలంపు ఎలా కలిగిందండి? ఇది మేము అంతకుముందు LN4 హ్యాండ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేసామండి. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మా టీం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక రిజిస్ట్రేషన్ స్కీమ్ ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇచ్చాము. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఒక 10 కాల్స్ వస్తే 3కి మాత్రమే మేము హ్యాండ్స్ ఇవ్వగలిగాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ హ్యాండ్ కోల్పోయిన వాళ్ళు. అంటే LN4 హ్యాండ్ ఏంటంటే బిలో ఎల్బో యాంపిటీస్కే సూటబుల్. సరే ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి మనం సర్వ్ చేయాలి, వీళ్ళకి కూడా చెయ్యి మనం ఇవ్వాలి, వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మంచి మార్పుకి మనం తీసుకురావాలి అని మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మేము ఈ హ్యాండ్ ఐడెంటిఫై చేసామండి. జర్మనీలో ఈ గ్లోబల్ అంబాసిడర్ మోహన్ కుమార్ గారు ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన మాకు ఈ ది హ్యాండ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్తో పరిచయం చేశారు. వాళ్ళ సహకారంతో వాటిని మేము అక్కడి నుంచి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సార్, ఈ ప్రత్యేకంగా కృత్రిమ చేతులు అమర్చేందుకు ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ వాళ్ళు టీము క్రిస్ గల్లీ ఆధ్వర్యంలో నిపుణుల బృందం వచ్చింది. వాళ్ళు ఎలా ఉన్నారండి ఇక్కడ వాళ్ళ పనితీరు అని కానీ? వాళ్ళు ఆసమ్ అండి, రియలీ ఆసమ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డెడికేటెడ్ అంటే ఒక పని పట్ల వాళ్ళు అంకిత భావం చాలా డెడికేటెడ్గా చేస్తారు. హైలీ డిసిప్లైన్. వాళ్ళు మార్నింగ్ 9 o'clock అంటే 9 అంతే, 9:01కి కూడా రావట్లేదు. వాళ్ళు 9 o'clock వస్తారు. అందరూ ఎంతమంది అయితే బెనిఫిషియరీస్ ఆ రోజు వచ్చారో వాళ్ళందరికీ చేతులు అమర్చిన తర్వాతే వెళ్తారు అనమాట. వాళ్ళు లంచ్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందని లంచ్ కూడా చేయకుండా ఏదైనా స్నాక్స్ లాంటివి, శాండ్విచెస్ లాంటివి పని చేస్తూనే తినేసేసి ఈ చేతులు అమర్చడంలోనే వాళ్ళు పూర్తిగా నిమగ్నం అయినారు. మీరు మీ టీము మొత్తం ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ 1 week నుంచి ఇక్కడే ఉన్నారు, మేము కూడా గమనిస్తున్నాము. టోటల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఇట్స్ రియలీ హ్యాపీ అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని కూడా మాకు తెలియదు. కొంతమందికి చేతులు ఇవ్వగలము, వాళ్ళ చేతులు ఇస్తే వాళ్ళు పని చేసుకోవడానికి వీలవుతుంది అని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత బెనిఫిషియరీస్ చెప్పేటువంటి స్టోరీస్, వాళ్ళ లైఫ్లో ఏ విధంగా చేతులు కోల్పోయారు, ఆ చేతులు కోల్పోవటం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎన్ని అలజడులు వచ్చినాయి, ఎంత మార్పు వచ్చింది, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళ స్టోరీలు చెప్పడము, ఈ కొత్త చేతితో వాటినన్నింటినీ అధిగమించి కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడం కోసం మేము సహకారం ఇవ్వగలిగినందుకు ఎవ్రీవన్ ఇన్ అవర్ క్లబ్ 92 members ఉన్నారండి. ఎవ్రీవన్ ఇన్ అవర్ క్లబ్ ఆర్ ఫీలింగ్ సో మచ్ డిలైటెడ్ అండ్ ఫార్చునేట్. వీళ్ళందరికీ ఇంత మంచి సేవ చేయటము, ఒక మంచి మార్పుకి మేము కారణం అవటం, వీఆర్ ఫీలింగ్ సో మచ్ ఫార్చునేట్. చాలా సంతోషం అండి. మీరు ఇలాంటి
ప్రాజెక్టులు భవిష్యత్తులో మరిన్ని చేపట్టి మంగళగిరి రోటరీ క్లబ్ ద్వారా మంగళగిరి ఉనికిని అంటే ఆల్రెడీ ఘనత ఉంది, ఆ ఘనతను మరోసారి మళ్ళీ మీ రోటరీ క్లబ్ ద్వారా మంగళగిరిని కూడా వెలుగులోకి తీసుకురావాలని మనసారా ఆస్వాదిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ తరఫున డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ రొటేరియన్ అందే మురళీమోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముగించడంలో వారు తీసుకున్న శ్రద్ధ చర్యల మీద వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు ఈ ప్రాజెక్టులో? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవటం ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కారణం ఏంటంటే నేను తీసుకున్న స్టెప్స్ యాక్చువల్గా. సో ఈ స్టెప్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కాడి నుంచి వాళ్ళు హ్యాండ్ పెట్టించుకొని బయటకు వెళ్ళేదాకా అడుగునా కూడా ఒక్కొక్క టీం పనిచేస్తూ ఉందండి. సో రిజిస్ట్రేషన్స్ అప్పుడేమో రిజిస్ట్రేషన్స్ టీము టోటల్గా మా అనిల్ చక్రవర్తి గారి ఆఫీస్ టీము విత్ గాల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. అది చాలా బాగా జరిగింది. తర్వాత వన్స్ వాళ్ళు మన వెన్యూకి ఎంటర్ అయినప్పుడు, ప్రిమిసెస్కి ఎంటర్ అయినప్పుడు హెల్ప్ డెస్క్ టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళంతా కూడా అనిల్ చక్రవర్తి గారి ఆఫీస్ టీమే. వాళ్ళంతా కూడా వాళ్ళు ఎవరెవరైతే వచ్చారో శుభ్రంగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని సో వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి అవన్నీ చేస్తారండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెక్స్ట్ వాలంటీరింగ్ సిస్టమ్ ఎంటర్ అవుతుంది. అంటే ఏంటంటేనండి, ఇది ఎవరైతే హ్యాండ్ లేకుండా వచ్చారో వాళ్ళకి హ్యాండ్ పెట్టి పంపించే వరకు కూడా ఒక పర్సన్ ని అకంపెనీ చేస్తాం. ఆ పర్సన్ అంతా కూడా మన బీజే కాలేజ్ ప్రగడ రాజశేఖర్ గారి స్టూడెంట్స్ అండి. వాళ్ళ రోటరాక్టర్స్ కూడా మనకి. సో వాళ్ళు ఈచ్ బెనిఫిషరీకి ఒక్కొక్క వాళ్ళని అసైన్ చేసేసి సో వాళ్ళు చక్కగా వాళ్ళ బాగోగులంతా చూసుకోవటము అదంతా కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకొని చివరికి లాస్ట్ గేట్ పాస్ ఇష్యూ చేసేంతవరకు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారండి. సో అది కూడా బెనిఫిషరీస్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే వన్స్ వాళ్ళు స్టెప్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి ప్రాసెస్ లో వీళ్ళంతా ఒక హ్యాజిల్ ఫ్రీగా ఉన్న ప్రాసెస్ చూసి చాలా సంతోషపడుతున్నారు. సో ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడట్లేదని వాళ్ళ కళ్ళల్లో నాకు తెలుస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ మన రొటేరియన్స్ అండి. రొటేరియన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన రొటేరియన్స్ అందరూ కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఉంటారండి. జనరల్గా వాళ్ళ వర్క్స్ లోనే చాలా బిజీగా ఉంటారు. కానీ వాళ్ళు ఇంత టైం డైలీ ఎవరు కుదిరితే వాళ్ళు వచ్చి ఆ డే అంతా స్పెండ్ చేసి సో వాళ్ళు ఏం చేయాలి అంత మానిటరింగ్ అనమాట. సో ఈ టీమ్స్ అన్ని ఎలా పనిచేస్తాయని మానిటరింగ్ అంతా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మాకు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ చేసాము అనే సంతోషం కలిగి అంటే మేము అనుకోవట్లేదు సక్సెస్ఫుల్ అయిందని, బెనిఫిషరీస్ మాకు చెప్తున్నారు. సో చాలా బాగా చేశారని. సార్ ఈ బెనిఫిషియర్స్ కి మీరు కల్పించే సౌకర్యాలు ఏంటండి? యాక్చువల్గా ఏంటంటే బెనిఫిషరీస్ కి మనం మార్నింగ్ రాగానే వాళ్ళకి టీ ఇవన్నీ కూడా మార్నింగ్ సర్వ్ చేస్తున్నామండి, స్నాక్స్ అవన్నీ కూడా. తర్వాత 12:30 కల్లా లంచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అటెండెన్స్ అంటే ఒక బెనిఫిషరీతో పాటు ఒక సహాయకులు ఒకళ్ళు వస్తారు, ఇద్దరు వస్తారు, ముగ్గురు వస్తారు, ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ ప్రొవైడ్ చేసాం. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఓన్లీ ఏంటంటే వాళ్ళ ఛార్జ్ వాళ్ళు రావటం వెళ్ళడం వరకు వాళ్ళ ఛార్జ్, మిగతా అంతా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి బేర్ చేస్తుందండి. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వర్త్ వచ్చి 1.35 crores అండి. సో దాంట్లో హ్యాండ్ ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు ఈ హ్యాండ్స్ ప్రొవైడ్ చేయడం అంతా 1.1 crore వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిగతా 25 crores మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు 25 lakhs మిగతా 25 lakhs మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు క్లబ్ మెంబర్స్ కానీ సో బయట కొంత క్రౌడ్ ఫండింగ్ చేయడం కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ నచ్చి ప్రాజెక్ట్ తో పాటు వచ్చిన అటెండెంట్స్ కొంత అమౌంట్ స్పాన్సర్ చేసి వెళ్ళారు. సో ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంత అమౌంట్ స్పాన్సర్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతున్నాము, మేము అనుకున్న పని మంచిగా ఫుల్ఫిల్ చేస్తున్నా సంతోషంగా మా అందరికీ ధన్యవాదాలండి. మంగళగిరి రోటరీ క్లబ్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ వారం రోజుల శిబిరాన్ని ఎంతో నిబద్ధతతో నిజాయితీగా నిర్వహించింది. వచ్చిన బెనిఫిషియర్స్ కూడా ఎంతో ఆనందంతో తిరిగి వెళ్ళటం మనం ఇంతకుముందు వీడియోల్లో చేసి ఉన్నాం. పూర్తిగా ఈ మంగళగిరి రోటరీ క్లబ్ వారు మంగళతరం 2024 ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అందుకు వారు తీసుకున్న సామాజిక బాధ్యతను మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.